హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. థ్రెడ్ పైపింగ్ డబుల్ టెన్షన్ తోటి ఎలా వేయాలో నేను ఈ వీడియోలో సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. మనము ఏదైతే పైపింగ్ చేయాలనుకుంటున్నామో అంటే క్లాత్ని మనం క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి. ఆ క్రాస్గా కటింగ్ చేసుకున్నప్పుడు మనము బ్లౌజ్కి రౌండ్ నెక్స్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ మంచిగా తిరుగుతుంది అనమాట. సో మనం క్రాసే కట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ లేకపోతే మనం హ్యాండ్స్కి బ్యాక్కి స్ట్రైట్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్కు మాత్రం క్రాస్ కటింగే చేసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట. ఆ తీసుకునే పీస్ కూడా ఒక 1 ఇంచ్ 1.5 అలా తీసుకోవాలండి. తీసుకొని మనకు ఎంతైతే పైపింగ్ కావాలో అన్ని పీసులు తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సైడ్ దౌరు ఉంచుకోవాలండి. సింగిల్గా ఉంచుకొని కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత నెక్కి అయితే వేస్తున్నాను చూడండి. నెక్కి వేసేటప్పుడు నెక్ని సాగకుండా కొంచెం మంచిగా నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ మనం వేసుకోవాలి. నెక్ అయితే ఈ వీడియోలోనైతే క్లియర్గా ఉందండి చూడండి. ఇలా మొత్తం నెక్కి టోటల్గా మనము నీట్గా పీస్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఏదైతే మనం పైపింగ్కి కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, దౌరుంచిన పీస్, అదైతే నీట్గా నెక్కి మొత్తం అటాచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నది మాత్రం డబుల్ టెన్షన్ మీదనే అండి. 2 పాదాలు ఉన్న టెన్షన్ పైనే చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే ఒక్క టెన్షన్ పెట్టి చూయించే పైపింగ్ కూడా ఉంటుంది. కానీ నేను డబుల్ టెన్షన్తో ఈజీగా చూపిస్తున్నాను. టెన్షన్ మార్చకుండానే మనము నీట్గా పైపింగ్ థ్రెడ్ వేసుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ కొంచెం సన్నది తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నీట్గా కార్నర్ వరకు మనం కుట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు థ్రెడ్ పెట్టడం ఎలాగో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి. ఇలా మనం రౌండ్లు తిరిగే దగ్గర అక్కడొక కచక అక్కడొక కచక అలా కచకలు పెట్టుకోవాలండి. ఎందుకంటే తిరుగుతుంది నీట్గా, ఇట్లా స్ట్రైట్గా వస్తుంది అనమాట. మనం పైపింగ్ వచ్చినప్పుడు ఏ ముడతలు లేకుండా వస్తుంది. సో మనం అలా కచకలు పెట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ అయితే పెట్టుకోవాలి. చూడండి థ్రెడ్ ఎలా పెడుతున్నానో. మనము ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుకి పైన థ్రెడ్ పెట్టి ఖర్చుతో పాటు థ్రెడ్ని కూడా నీట్గా పైన క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైకి సన్నగా నీట్గా అనుకోవాలి. థ్రెడ్ ఎంత ఉందో అంత ఆ విధంగా అయితే చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. నాకు రాకపోతుండే థ్రెడ్ పైపింగ్. నేను 1 టెన్షన్ పెట్టి వేసుకునేదాన్ని. కానీ ఒక టీచరు తను ఎలా వేయాలో చూపించారు. నేను తనని ఎప్పటికీ మర్చిపోను. చూడండి, తను ఇంటి దగ్గర కుట్టేదంట టీచరు. అయితే తను ఈజీగా ఎలా వేయాలో చూపించినుండే. నేను అప్పటి నుంచి నేర్చుకున్నాను. నేను ఎక్కువ మటుకు డబుల్ టెన్షన్ మీదనే వేస్తానండి. నేనైతే సింగిల్ టెన్షన్ ఏం పెట్టుకోను. నేను నార్మల్గా ఇట్లా స్టిచ్ చేస్తాను కాబట్టి అలా పెట్టుకుంటాను. ఇంకా బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలంటే నేను చెయ్యలేను, నాకు అంత రాదండి. సో నేను ఈ విధంగా అయితే చేస్తాను. ఇది చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది, మళ్ళీ నీట్గా కూడా ఉంటుంది. సో నేను ఇదే ఫాలో అవుతా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈజీ పద్ధతిలో ఉంది కాబట్టి అందరూ ఈజీగా వేయచ్చు. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా వేయచ్చు. బొటిక్ స్టైల్లో అయితే కాకుండా నార్మల్ స్టైల్లో డబుల్ టెన్షన్ తోటి నీట్గా వస్తుందండి. డబుల్ టెన్షన్ తోటి చూడండి ఇలా నీట్గా పెడితే సన్న థ్రెడ్ తీసుకున్నప్పుడు సన్నగా వస్తుంది పైపింగ్ కూడా.
మనం ఎక్కడైతే అయిపోతుందో అక్కడ కట్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, వీడియోని చూడండి, నీట్గా చూసి ట్రై అయితే చేయండి ఒకసారి. చూడండి రౌండ్ కూడా ఎంత నీట్గా వచ్చింది, ఎందుకంటే మనం అక్కడక్కడ కచ్చకలు పెట్టుకున్నాం కాబట్టి నీట్గా వచ్చింది. చూడండి ఇప్పుడు దాని పైనుంచి హెమ్మింగ్ కాకుండా మనం ఒక కుట్టు కూడా కుట్టుకోవచ్చు. అలా నీట్గా టంచన్ మందం మార్జింగ్ తోటి నీట్గా పైన కుట్టుకుంటే మనకి హెమ్మింగ్ చేయకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు, నీట్గా వస్తుంది. థ్రెడ్ అయితే చూడండి ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుంది. మనకు రౌండ్గా తిరగాలి కాబట్టి మనం వేసుకునేటప్పుడు ఫస్ట్ పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ వేసుకునేటప్పుడే చాలా నీట్గా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి చాలా నీట్గా వచ్చింది. నేనైతే ఇలాగే కుడతానండి. నాకైతే చాలా ఈజీ పద్ధతిలో తను నేర్పించారు. నేను ఒక్కసారి చూడగానే నేర్చుకున్నాను. ఇది కూడా అంత హార్డ్ లేదండి, చాలా ఈజీ ఉంటుంది. మీరు ఒక్కసారి క్లియర్గా చూస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో. చాలా మటుకు మాత్రం వంటంచంతో వేస్తారు, అలా కాకుండా ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మనం టంచన్ తీసే పని ఉండదు, వంటంచన్ పెట్టే పని ఉండదు, ప్లస్ మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. చూడండి ఎలా ఉందండి, ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. పైపింగ్ ఎలా వేసానో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందండి. చూడండి ఇలా వేయడం వల్ల పైపింగ్ నీట్గా వస్తుంది, ఇంకా మనకు రిస్క్ లేకుండా ఎంత రౌండ్గా నీట్గా వచ్చింది చూడండి. సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.